నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో ప్రభుత్వ పాలన కార్యక్రమంలో ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి 6 గ్యారంటీల దరఖాస్తు ఫారాలను మహిళల నుండి స్వీకరించి మహిళలకు రిసిప్ట్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక కళ నెరవేర్చాలని పెద్ద మనసుతోటి మరి రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా కూడా తెలంగాణ రాష్ట్రం కూడా జరిగింది. అయినా ధనిక రాష్ట్రం ఆనాడు ప్రభుత్వానికి అప్పచెప్పిన తర్వాత కూడా 9 సంవత్సరాలైనా కూడా అమరవీరుల ఆశలు నెరవేరలేదు. ఈ విధంగా చెప్పినటువంటి అన్ని గ్యారంటీల అమలు కోసమే ఈనాడు ప్రజాపాలన కార్యక్రమం పెట్టి మీరు ఆఫీసు చుట్టూ మండలాఫీసు చుట్టూ కలెక్టర్ చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అధికారులను మీ గ్రామానికే రప్పించి ప్రజాప్రతినిధులు మీ గ్రామానికే వచ్చి మీకు దరఖాస్తులు ప్రింట్ చేసి ప్రభుత్వం ప్రింట్ చేసి ఇంటింటికి సరఫరా చేసి వాటిని నింపి ఆ దరఖాస్తులు ఇవ్వడానికి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. నాడు 2014లో కాంగ్రెస్ పార్టీ దిగిపోయినప్పుడు టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ పార్టీకి అధికారం అప్పచెప్పినప్పుడు ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెట్టడం జరిగింది. కానీ 9.5 సంవత్సరాల తర్వాత రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి 7 లక్షల కోట్ల రూపాయల అప్పును ఇలా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన పెట్టిపోయింది. 40,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి తీసుకొచ్చింది. అయిన కాలం మనిషికి 100 లీటర్లు రావాలి. మున్సిపాలిటీలు అయితే మనిషికి 130 లీటర్లు ప్రతిరోజు రావాలి. ఎక్కడ జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా పరిపాలన మొత్తం కూడా అస్తవ్యస్తంగా గుడ్డెద్దు చీలబడ్డట్టుగా నడిచింది గడిచిన 9 సంవత్సరాల కాలంలో. ఒక్కొక్కటి సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను జిల్లా కలెక్టర్గా చెప్తా ఉన్నా. ముఖ్యంగా ఈ మంచినీటికి సంబంధించి ఆల్రెడీ డిసెంబర్ జనవరి ఉన్నా కాబట్టి వచ్చేటువంటి 4 మాసాలు కూడా మళ్ళీ ఈ నీటి సమస్య వస్తుంది కాబట్టి మీరు తక్షణమే జిల్లా ఆర్డబ్ల్యూఎస్ యంత్రాంగాన్ని పిలిచి సమీక్ష చేసి పంపింగ్ నుంచి టోటల్గా మేనేజ్మెంట్ లోపం ఉంది.